2025. సో ఇలా అయితే చేసేసాను కేక్. దీని మీద స్ప్రింకిల్స్ వేద్దాం అనుకుంటున్నాను. బాగుంటుందా బాగుండదా తెలీదు, కొంచెం కలర్ యాడ్ అవుతుందని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఫస్ట్ వీడియో ఆఫ్ న్యూ ఇయర్ ఇది. సో టైం కావస్తుంది. ఏమో చూడండి మల్లరి. సో ఇది మొత్తం న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. లైక్ మేము జస్ట్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఏందో మొత్తం క్లీనింగ్ పెట్టుకున్న. న్యూ ఇయర్ పార్టీ ఏం లేదా? 31st నైట్ దావత్ ఏం లేదా? అఖిల్ చూడండి మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఇంకా న్యూ ఇయర్ రాలేదు. ఇది ఇయర్ ఎండ్. అండ్ మా టమాటా చెట్లు చూడండి. ఇప్పుడు టమాటాలు చూపి. ఇది చూడండి టమాటాస్ వచ్చినాయి. ఇవి అప్పుడెప్పుడో మా డాడీ అప్పుడు వచ్చినప్పుడు వేస్తే అవి ఇప్పుడు వచ్చినాయి. ఈ ఎండాకాలం బాగా వచ్చేటట్టున్నాయి ఇక్కడ చెట్లు. సో ఇవన్నీ టమాటా చెట్లే అనమాట. 31st రోజు పాపం అఖిల్ పార్టీ లేకుండా మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. మరి పార్టీ ఎప్పుడు చేసుకుందాం అఖిల్? అంతే అంటావా? ప్రతిసారి రొటీన్ అవుతుంది, సార్ స్పెషల్గా చేసుకుందాం అంటావా? ఏం చేసుకోకపోవడమే అదో స్పెషల్ అంటావా? అంతేలేండి, ప్రతిసారి ఏం జస్ట్ డేట్ మారుతుంది అంతే, కొత్తగా ఏం మారేది లేదు కదా. అంతే. నాడ కేక్ బేక్ చేస్తుంటే మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి అసలు ఎంత హెల్ప్ చేస్తుందో. కిచెన్ అంతా క్లీన్ చేసేస్తుంది. ఓ కొయ్యల పిల్ల చాలు. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయకాయరా. ఎందుకు వేపు దానికి వచ్చి వేపు. వదిలేను. అట్లా అలా క్లీన్ చేయాలన్నమాట. వాళ్ళ సంతోషం చూడండి. ఆమె క్లీన్ చేస్తుంది. చూడండి, ముందుగా నీళ్ళు లేని ప్రదేశం చూడాలి. అలాంటి ఒక ప్లాస్టిక్ చెత్త అట్లా కాదు నాన్న, అలా జస్ట్ అన్నది. ఇందాక అన్నావు అట్లా అనాలి. జస్ట్ అట్లా అంటే పోతుందా? తర్వాత ఆమ్లెట్ వేసినట్టు అలా ఆమ్లెట్ వేయాలి. ఇంక మళ్ళీ ఇలానే ఉంటుంది. లెట్స్ గో బ్యాక్ టు ద కేక్ వీడియో. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకుందాం. నేనైతే ఇందులో మొత్తం కేక్ మిక్సింగ్ అదంతా చేయబోతున్నాను. ఇలా కేక్ చేస్తున్నాను. సో దానికి నేను బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను. దీన్ని ఇంకా మనం ఓవెన్లో పెట్టేద్దాం. రెసిపీ కావాలంటే మీకు నేను సపరేట్గా వీడియో తీసి పెడతాను. రెడీ అయిపోయింది. అండ్ ఈ బౌల్లో నేను బేకింగ్ పేపర్ పెట్టాను. దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈమె చూడండి ఏం చేస్తుంది ఈ గ్యాప్లో. జరగాలి నువ్వు జరుగు. సో మొత్తం అందులో నీట్గా వేసేసుకొని ఓవెన్లో పెట్టేసేయడమే. ట్రాన్స్ఫర్ చేశాను బ్యాటరు. ఒకసారి ఇంకా ఇలా ట్యాప్ చేయాలన్నమాట, బబుల్స్ ఏం లేకుండా నీట్గా. అండ్ కావాలంటే మనం ఒకసారి స్క్రాపర్ తోటి ఇలా నీట్గా అనేద్దాం. నీట్గా అనేసి ఇంకా ఒకసారి ఇలా ట్యాప్ చేసేసి ఇంకా అవెన్లో పెట్టేద్దాం. అవన్నీ ఫ్యాన్ ఫోర్స్లో పెట్టుకోవాలి. అండ్ 165 degrees పెట్టుకుందాం. అండ్ ఫస్ట్ అయితే ఒక 30 minutes పెడతాను. 30 పెట్టేసుకుందాం. లైక్ ఇంకా మనకి టూత్ పిక్ పెడితే నీట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అవన్నీ సెట్ చేసేసి ఇంక ఇక్కడ పెట్టేద్దాం.
సో ఒక 30 minutes అండ్ 165 degrees అండ్ ఫ్యాన్ ఫోర్స్డ్ పెట్టుకుందాం అండ్ క్లోజ్ ద డోర్. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కేక్. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. కేక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఎంత ఫ్లఫీ అంటే అంత ఫ్లఫీ ఉందన్నమాట. స్మూత్ టెక్స్చర్ ఉంది. సైడ్స్కి కొంచెం డార్కిష్ వచ్చింది, కాకపోతే బాగుంది టేస్ట్. సో నేను కొంచెం పైన లేయర్ కూడా కొంచెం స్క్రాప్ చేసి పెట్టాను ఐసింగ్ చేద్దామని. ఐసింగ్ కూడా చేశాక చూపిస్తాను మీకు ఎలా ఉందో. బటర్, ఐసింగ్ షుగర్, కొంచెం వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం విప్డ్ క్రీమ్ లేదా 1.5 tablespoon మిల్క్ అనమాట. అవి యాడ్ చేసి నేనైతే కేక్ క్రీమ్ అయితే తయారు చేశాను. ఇప్పుడైతే ఐసింగ్ చేసేద్దాం. నేను నీట్గా స్క్రాప్ చేసేసుకున్నాను అనమాట ఐసింగ్ చేయడానికి బాగుంటుందని. అయితే ఒక లేయర్ ఐసింగ్ చేశాను అనమాట. ఇంకా మిగతాది మొత్తం ఫినిష్ చేసేద్దాం. ఇలా అయితే చేశాను నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఐసింగ్ చేయడము. హోప్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ ఇట్ కమ్స్ బెటర్ వాట్ ఎవర్. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా. సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి వీడియోకి అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది. లైక్ ఫస్ట్ టైం బేకింగ్ అండ్ ఫస్ట్ టైం ఐసింగ్ వెనిలా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. లోపల స్మూత్గా ఫ్లఫీగా యమ్మీ ఉందన్నమాట. సో ఇలా అయితే ఇంకా నేను చేశాను. న్యూ ఇయర్ 2025. సో ఇలా అయితే చేసేసాను కేక్. దీని మీద స్ప్రింకిల్స్ వేద్దాం అనుకుంటున్నాను. బాగుంటుందా బాగుండదా తెలీదు, కొంచెం కలర్ యాడ్ అవుతుందని. లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుంది. ఫైనల్ టచ్. అది స్టోరీ బంద్ చేయవచ్చు. సో ఇంకా లాస్ట్ ఇలా స్ప్రింక్లర్స్ వేసి న్యూ 2025 ఇయర్ అని పెట్టినావు. హ్యాపీ ఎడిపోయింది అంటే హ్యాపీ ప్లేస్ లేదు అందుకని. వావ్, టాప్ రైటర్ అన్నావు. అంటే హ్యాపీ ఉంటుందో లేదో తెలియదు కదా. Well, this is Priya's first innovation in cakes. So she was working really hard. చాలా బాగా కష్టపడి తను నేర్చుకుంది. ఈవెన్ దో టైం లేకుండా కైరాతో పాటు కైరాని చూసుకుంటూ స్ట్రగుల్ అవుతుంటూ నేను జాబ్కి పోతే తను ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇలా నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. షీఈస్ లెర్నింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే యాజ్ ఎ మదర్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఫస్ట్ కేక్స్ చేసా చాలాసార్లు, కానీ ఐసింగ్ ఇది ఫస్ట్ టైం చేసా, కానీ బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. వెల్ థ్యాంక్ యూ. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. Let's cut the cake. Let's cut the cake. టైం అయిపోయింది. 1, 2, 3. Happy New Year. దాన్ని నిలబెట్టు. కర పట్టుకు కేక్. కేక్ అట్లా కోస్తారంట. కైరా కోసి చూపిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2025. చూస్తుండగానే 2024 గడిచింది. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఈ న్యూ ఇయర్ మీకు కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు, ప్లస్ అన్ని అనుకూలంగా జరగాలని కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ కైరా బంగారం. హ్యాపీ న్యూ ఇయర్ కైరా బేబు. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ బేబు. థ్యాంక్ యూ బేబు. కట్ చేసి ఇంత క్రీమ్ ఉందా? బా, మా ఆవిడ చేసిన కేకు.
అసలు మావిడకి పెట్టడం కూడా మర్చిపోయి చూసారా, అంత బాగుంది. దాని చేతికి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అఫ్ కోర్స్ ఇది జస్ట్ డేట్ మారుతుంది ప్రతి ఒక్కరికి, లైక్ నార్మలే అనుకోండి. కాకపోతే ఇంకా మనం ఈ డే నుంచి మోటివేషన్ వచ్చిందండి, మోటివేషనల్ స్పీకర్ ఏదో నాకు తోచింది చెప్తున్నా. రాకైనా మనం తిన్నాం. సో హోప్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో తెలీదు మనకి, వచ్చే ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే మంచిగా ఉండాలని ఇంకా ఫస్ట్ డేలా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. Yeah, about us, we are trying to give you more videos. మీకు చాలా కొత్తగా వీడియోస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. So this will be our first video for this year. ఇప్పుడే పెరుగుతున్నాయి, మా ఛానల్ కొత్త కాబట్టి వ్యూస్ ఇప్పుడే పెరుగుతున్నాయి. బట్ నోబడీ ఈస్ గివింగ్ us any comments regarding the videos. So మీరు మాకు చెప్పకపోతే మేము ఎలా ఇంప్రూవ్ అవుతాం చెప్పండి. సో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మా ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. లైక్ 2% సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తే 98% అన్సబ్స్క్రైబ్ పీపులే చూస్తున్నారు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. సో ఇదైతే చిన్న వీడియో, జస్ట్ కేక్ కటింగ్ అంతే అన్నమాట. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ రేపు మా కైరాకి ఇప్పుడు కేక్ కావాలన్నమాట. కైరా అవుట్ఫిట్ ఈస్ సూపర్. ఇంకో కైరా కేక్. సో గాయస్ ఇదన్నమాట ఒక చిన్న వీడియో, జస్ట్ ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఇంకెటు వెళ్ళలేము, ఏం చేయలేము కదా. కానీ 12 వరకు లేచి ఉండడం అసలు చాలా గ్రేట్. క్యూట్ బాయ్. సో గాయస్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. యే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ